నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు లక్ష్మి కిచెన్ లో కరివేపాకు పొడి చేసుకున్నామండి. మనం చేసుకునే కరివేపాకు పొడి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, ఒక స్పూన్ కరివేపాకు పొడి వేసుకొని అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. అట్లాగనే ఇడ్లీలలోకి, దోశలోకి చాలా బాగుంటుందండి. కరివేపాకు పొడికి కావాల్సిన వస్తువులండి: ఒక కప్పు కరివేపాకు తీసుకొని కరివేపాకును వాటర్లో వేసి బాగా కడిగినానండి. కడిగిన తర్వాత ఒక క్లాత్ మీద వేసుకొని తడి లేకుండా కరివేపాకును ఆరబెట్టుకున్నాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత బాండిల్ని పెట్టుకున్నాం. 2 స్పూన్ల శనగపప్పు వేసుకున్నాం. ఈ శనగపప్పును కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నామండి. ఒక స్పూన్ మినపప్పు వేసుకున్నాం. మినపప్పును కూడా దోరగా ఫ్రై చేసుకున్నాం. 2 స్పూన్ల ధనియాలు వేసుకున్నాం. ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. 10 ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఒక స్పూన్ నూగులు వేసుకున్నాం. ఈ కరివేపాకు పొడిలో నూగులు వేసుకుంటే కరివేపాకు పొడి మంచి టేస్ట్ వచ్చాదండి. ఇవన్నీ నిదానంగా బాగా ఫ్రై చేసుకున్నామండి, మాడిపోకుండా. ఇవన్నీ బాగా ఫ్రై అయినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. అదే బండిల్లో ఒక కప్పు కరివేపాకు వేసుకున్నామండి. కరివేపాకును పొట్టిగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాం. చూడండి, కరివేపాకు పొట్టిగా అయిపోయింది. చేతులతో నలుచుతుంటే నలుగుతుంది కదా. ఈ కరివేపాకును ఒక ప్లేట్లోకి వేసుకున్నాం. మిక్సీ గిన్నె తీసుకున్నాం. ఫ్రై చేసిన దినుసులు వేసుకుందాం. ఫ్రై చేసుకున్న కరివేపాకు వేసుకున్నాం. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకున్నాం. 9 ఎల్లిపాయలు వేసుకున్నాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. మిక్సీ గిన్నెకు మూత పెట్టుకొని నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కరివేపాకు పొడిని. చూడండి, కరివేపాకు పొడి నున్నగా మెదిగిపోయింది. ఎక్కడ గాని కందిపప్పు గాని, శనగపప్పు గాని, ఒట్టిమిరపకాయలు గాని, కరివేపాకు గాని ఎక్కడ కనపడలేదు. వీలైనంత నున్నగా ఉంది చూడండి కరివేపాకు పొడి. ఈ కరివేపాకు పొడి ఒక గిన్నెలోకి వేసుకున్నాం. అంతేనండి, మన కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. మన ఇంట్లో అన్నం మిగిలిపోతే మనం కరివేపాకు పొడి పట్టి పెట్టుకున్నాం కదండి. ఆ పొడి ఒక 2-3 స్పూన్లు వేసుకొని కరివేపాకు రైస్ కలుపుకుంటే ఈ కరివేపాకు రైస్ చాలా బాగుంటుందండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.